హలో, మొన్న జూలై 4న బ్రిటన్లో ఎన్నికలు జరిగాయి. మొత్తానికి రిషి సునాక్ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు, మనకు తెలుసు. దానికి సంబంధించి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే అసలు బ్రిటన్లో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో మొత్తం అధికార కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయం పాలవగా, లేబర్ పార్టీ అయితే 14 ఏళ్ల తర్వాత ఘన విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టబోతోంది. సరే, లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ బ్రిటన్ ప్రధాని కాబోతున్నారు. అయితే కన్జర్వేటివ్లు ఓటమి పాలైనా ఇప్పటి వరకు ప్రధానిగా ఉన్న రిషి సునాక్తో పాటు పలువురు భారతీయులు మాత్రం ఈ ఎన్నికల్లో గెలుపొందారు. అసలు బ్రిటన్ ఎన్నికల్లో ఎంతమంది భారతీయులు పోటీ చేశారు, ఎంతమంది గెలిచారు, భారతీయుల ప్రభావం అక్కడ ఎలా ఉంది, ఇప్పుడు ఒకసారి చూద్దాం. 650 మంది సభ్యులున్న హౌస్ ఆఫ్ కామన్స్కు జరిగిన ఎన్నికల్లో పలువురు భారతీయ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు గెలుపొందారు. ఇందులో రిషి సునక్తో పాటు ప్రీత్ కౌర్ గిల్, ప్రీతి పటేల్, గగన్ మహీంద్ర, కనిష్కా నారాయణ్, అలాగే సవేందు మిశ్రా, లీసా నంది కూడా ఉన్నారు. ఇక సువిల్లా బ్రేవర్మెన్, శివానీ రాజా, తమన్జీత్ సింగ్ థేసి కూడా ఉన్నారు. వీళ్లలో పలువురు లేబర్ పార్టీ నేతలు కూడా ఉన్నారు. వీళ్లంతా హౌస్ ఆఫ్ కామన్స్లో అడుగు పెట్టబోతున్నారు. ఇక బ్రిటన్ ఎన్నికల్లో మొత్తం 107 మంది భారతీయ మూలాలున్న నేతలు పోటీ చేశారు. వీళ్లలో 26 మంది గెలిచారు. ప్రస్తుతం బ్రిటన్ పార్లమెంట్లో కేవలం 15 మంది మాత్రమే భారతీయ మూలాలు ఉన్న ఎంపీలు ఉన్నారు. దీంతో పోలిస్తే మరో 11 మంది ఈసారి అదనంగా ఎన్నికైనట్లయింది. అంతేనా, బ్రిటన్లో బ్రిటిష్ ఇండియన్ల ప్రభావం ఏ స్థాయిలో ఉందో ఈ ఫలితాలు మరోసారి రుజువు చేశాయి. గత ఎన్నికల్లో లేబర్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేసిన బ్రిటిష్ ఇండియన్లు ఈసారి మాత్రం ఆ పార్టీకి అండగా నిలిచినట్టుగా చెప్పచ్చు. మొత్తానికి బ్రిటన్ ఎన్నికల్లో అయితే మాత్రం భారతీయులు నించున్నారు, గెలిచారు కూడా.